లైట్స్ కెమెరా యాక్షన్. ఒక స్టార్ హీరోయిన్ మేడం, ఆ హీరోయిన్లో వచ్చేసి ఒక నార్మల్ కుర్రాడు. మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంట్రా ఇదంతా? ఏముంది, వెళ్ళి వెళ్ళేవి చెప్పాడు. నేను నీకంటే 2 years పెద్దరా అంది. ఏ సినిమా హీరోయిన్లకి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? తారా, ఐ లవ్ యూ. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? పాడుతా తీగ ప్రోగ్రామ్కి వచ్చి పాట పాడకుండా డీషోలో డాన్సెస్ వెళ్తారా? ఏంట్రా ఎర్రి పప్ప, నిన్నెక్కడ చూసినట్టుందే. బేసిక్గా నాకు పేషెన్స్ ఎక్కువ. ఆ లిమిట్ దాటితే స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళే పేషెన్స్ ఎక్కువ. ఆ దేవుడు లైఫ్ స్టోరీ చదివి వాళ్ళ గుడ్ క్వాలిటీస్ కొంచెం అయినా ఫాలో అవడానికి ట్రై చేయండి. నీకేం తెలుసు వీడి గురించి? ఏమి చేతకం తద్దమ్మా. మీ అబ్బాయిలు ఎప్పుడు అందంగా ఉన్న అమ్మాయిల వెనకే పడతారు కదా. ఈ అందమే లేకపోతే కనీసం కన్నెత్తైనా చూసేవాడివా? చేయాల్సినవన్నీ చేసేసి ఏం తెలియనట్టు అడుగుతున్నావే. నీకేం గుర్తుందనిలే, నువ్వు నీ పీత ప్రేమ. ఐ లవ్ యూ చందు. నన్ను నేనే అలా మార్చానా, నీ నీడైలా చేరానా, బుజ్జి గుండెల్లోనా పులవానా, పడిపోయానేమో లవ్లోనా. వావ్ చందు, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. 1 yearలో 8 షార్ట్ ఫిల్మ్స్ తీసి తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక వండర్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ గారు ఈరోజు తన 10th షార్ట్ ఫిల్మ్ నా లవర్ పబ్లిక్ ఫిగర్ గురించి మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఆయన టీంతో విచ్చేశారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అజయ్ గారు, లీలా గారు అండ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ టు అవర్ షో. అజయ్ గారు, ఇప్పటివరకు 9 షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్గా తీశారు అండ్ 10th షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ నా లవర్ పబ్లిక్ ఫిగర్ టైటిల్ చాలా బాగుంది, కానీ ఎక్కడో కొంచెం నెగిటివ్గా, ఫిగర్ అనే వర్డ్ నెగిటివ్గా కొంచెం దగ్గరగా ఉంది. సో దాని గురించి ఏమన్నా కామెంట్స్? అది నెగిటివ్ వర్డ్ ఏం కాదండి. జనరల్గా పబ్లిక్ ఫిగర్ అంటే యాక్చువల్ మీనింగ్ సెలబ్రిటీ అని, అది అందరికి తెలుసు. కానీ షార్ట్ ఫిల్మ్స్లో నెగిటివ్ టైటిల్స్ చూసి అలా అలవాటు అయిపోయిందేమో మన ఆడియన్స్కి. ఇందులో నెగిటివ్ అసలు ఏం లేదు. సెలబ్రిటీ హీరో, ఇందులో మూవీలో హీరోయిన్ సెలబ్రిటీ కాబట్టి ఆ నేమ్ పెట్టాను, నా లవర్ పబ్లిక్ ఫిగర్ అని, అంతే. జనరల్గా మీరు మీ టైటిల్స్ గురించి, మీ మూవీస్ గురించి ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు, కానీ ఈ మూవీకి ఆడియన్స్ పోల్ పెట్టారు ఫేస్బుక్లో అని విన్నాము. సో రీజన్ బిహైండ్ ఇట్? ఇది కూడా ఓన్ డెసిషనే, కాకపోతే ఒక 3-4 టైటిల్స్ నేను అనుకున్నాను ముందు. అవన్నీ స్టోరీకి సెట్ అయ్యేవే. కాకపోతే ఈసారి కొంచెం నా ఆడియన్స్ని, ఫ్యాన్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం ఇందులో అని చెప్పేసి నేను అనుకున్న కొన్ని టైటిల్స్లో వాళ్ళకి పోల్ ద్వారా పెడితే వాళ్ళు సెలెక్ట్ చేశారు. నా లవర్ పబ్లిక్ ఫిగర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో. ఓకే అండి. లీలా గారు, దిస్ ఈజ్ యువర్ 25th షార్ట్ ఫిలిం అండ్ 9th one విత్ అజయ్ గారు. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీరే అంటున్నారుగా 25th and 9th అని. సో ఫస్ట్ దానికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇదైతే అలవాటు అయిపోయింది. ట్రైలర్లో కనిపించిన లొకేషన్స్ అన్నీ చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఎక్కడెక్కడ తీశారు? నేను ప్రతి షార్ట్ ఫిలింకి మ్యాక్సిమం ఏంటి 100% విజయవాడలోనే చేశాను ఇప్పటివరకు. ఇదే అవుట్ ఆఫ్ విజయవాడ చేశాను ఫస్ట్ టైం. ఇందులో కూడా ఒక 65% విజయవాడలో కంప్లీట్ చేశాను. మిగతా 25% వచ్చేసి వరంగల్, నూజివీడ్, ఇంకొక నూజివీడ్లో చేశాను. వాటర్ ఫాల్స్ ఉన్నాయి షూట్, అది ఎక్కడండి? వాటర్ ఫాల్ కంప్లీట్గా వరంగల్ వెళ్ళింది. అక్కడ సాంగ్ షూట్ కోసం వరంగల్ కోసం వెళ్ళాను. అక్కడ చాలా మంచి సీనిక్ లొకేషన్స్ చాలా దొరికినాయి. వెరీ నైస్ అండి. ట్రైలర్కి మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది?
ట్రైలర్కి నాకు పర్సనల్గా మెసేజ్ వచ్చేది దట్ 90% మంది ఇట్స్ లైక్ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్, ఇట్స్ లైక్ ఫీచర్ ఫిల్మ్ ట్రైలర్ అంటున్నారు. సో మీకు ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి ట్రైలర్కి? నాకైతే జనరల్గా ప్రతిసారి ఆ రియాక్షన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం కదా నువ్వు ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం, సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ అయితే నేను జాయిన్ అవ్వకముందు ఐ వాజ్ 0% ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు వాట్ ఎవర్ 10% ఐ హ్యావ్ ఇస్ బికాస్ ఆఫ్ అజయ్. దట్స్ ఆల్. లీలా గారు, మీరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పండి. ఎక్స్పీరియన్సెస్ అంటే జనరల్గా మామూలుగా సినిమాటోగ్రఫీ కూడా తనే చూసుకుంటాడు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్షన్ అనేది చేస్తూ ఉంటాను ఓన్లీ అజయ్ ఫిల్మ్స్ దానికి అనమాట. సో దీనికి నలుగురిని పెట్టుకున్నా కూడా అసిస్టెంట్ డైరెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సో మిగతా నలుగురు కొత్త వాళ్ళు, వాళ్ళకి వీడు మిగతా అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఐ మీన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి వర్క్ అలాట్ చేయాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాల్సి వచ్చింది. అదే మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా సరే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా మన లీలానే ఉన్నాడు ఈ సినిమాకి కూడా. సో ట్రైలర్ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి నేను తీసిన అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి దీనికి. అలాగే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అందరూ కూడా చాలా బాగుంది, సినిమా అలానే ఉంది నాకు చూస్తుంటే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానికోసం. ఈ ఫిలింలో మీరు 5 అసిస్టెంట్ డైరెక్టర్స్ని పెట్టుకున్నారని విన్నాము. సో ఈ ఫిలింకే ఎందుకు? అంటే ఇప్పటి వరకు నాకు ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకునే ఛాన్స్ రాలేదు. అన్నీ చాలా తక్కువ రన్ టైంలోనే చేశాను. ఫస్ట్ టైం నాది ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నింటిలో ఎక్కువ 35 minutes ఉన్నది మొట్టమొదటిసారి. ఆ ఫిలిం చేస్తున్నప్పుడు నాకు చాలా అంటే టెక్నికల్గా చాలా కష్టాలు పడ్డాను అప్పుడు ఆ టైంలో. అరే ఎవరైనా ఉంటే బాగుండేది పక్కన అనిపించింది. సరే అని చెప్పి ఇంకా ఈ ఫిలిం వచ్చేసి దానికన్నా డబల్ రన్ టైం ఉంది, నియర్లీ ఒక 1 hour అనమాట. సో దానికే అన్ని కష్టాలు పడ్డాను. ఇంకా 1 hour చేస్తున్నప్పుడు చాలా అంటే ఎవరైనా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ బాగుండేది టీం అనిపించింది. అలానే అనుకున్నాను. పైగా ఎలాగో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళకి ఎలా చేయాలో చేయడానికి ఐడియా రాకపోవచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మూవీ మేకింగ్ అనేది. నాకు చాలామంది మెసేజెస్ చేశారు స్టార్టింగ్ నుంచి, నేనే కన్సిడర్ చేయలేదు అవన్నీ. ఇప్పుడు ఈ టైంలో సరే ఇంకా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను అలా పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నా అసిస్టెంట్ డైరెక్టర్స్గా పెట్టుకున్నాను ఈ మూవీకి. ఓకే, ఆన్ వాట్ బేసిస్ మీరు మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఒకటి ఏంటంటే అండి, కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కాలేజ్ వాళ్ళు. నాకు అవన్నీ డిస్టర్బ్ చేసేసి నా ఫిలిం కోసం అని నేను మానిపించేసి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఇంట్రెస్ట్ ఉండాలి, యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉన్న ఆ వయసుగా కూడా చూసుకున్నాను నేను. అలానే వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలోనే నా షూటింగ్ ఉన్న టైంలో మ్యాచ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నాను. ఓకే సార్, ఈ మూవీలో చూస్తే భరత్, లీలా, శ్రీకాంత్, ఇమ్రాన్ వీళ్ళందరూ చాలామంది మన విజయవాడ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ మూవీలో ఉన్నట్టుంది. మల్టీ స్టారర్ మూవీ లాగా అయింది ఇప్పుడు. సో రీజన్ బిహైండ్? రీజన్ అనేది ఏం లేదు, సినిమాలో చాలా మీకు ఇందాక చెప్పినట్టు డ్యూరేషన్ చాలా పెద్దదండి. అలానే క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. సో నేను ఎప్పుడైనా సరే కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ రోల్కి పర్ఫెక్ట్గా ఉన్న యాక్టర్స్ని చూసుకుంటాను. అంటే చెప్పాను ఆల్రెడీ నీకు చాలాసార్లు, అంటే బెస్ట్ టీమ్ని నా దగ్గర పెట్టుకుంటాను. అంటే బాగా పెర్ఫామ్ చేసే యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అంత డెప్త్ ఉన్న రోల్స్ ఉన్నప్పుడు అలాగే అంత ఇంటెన్సిఫైగా యాక్ట్ చేసే యాక్టర్స్ ఉండాలి దానికి. సో అలానే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్, అందులో మంచి రోల్స్ ఉండడం వల్ల వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి, ట్రైలర్లో కనుక చూస్తే లవ్, రొమాన్స్, కామెడీ, స్టంట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో కానీ సడన్గా ట్రైలర్ లాస్ట్లో కంట్లో ఏదో గిర్రని తిరుగుతూ ఇట్స్ లైక్ ఫ్రిక్షన్. సో చెప్పండి అసలు మూవీ దేని గురించి టోటల్? మూవీలో అన్ని జోనర్స్ కవర్ అవుతాయండి. మీరు చెప్పినట్టుగా యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కవర్ అవుతానే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సైన్స్ ఫిక్షన్ జరుగుతూ ఉంటుందండి. మూవీ అనేది అలానే అంటే ఒక సైన్స్ ఫిక్షన్ లవ్ స్టోరీ బేస్లో వెళ్తూ ఉంటుంది. డైరెక్టర్ అజయ్ గారు అండ్ హిస్ టీమ్తో మరిన్ని విషయాలు మూవీ గురించి మాట్లాడి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.